నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, సర్వసాధారణంగా వినేటటువంటి మాట మేము ఎవ్వరికి ఎటువంటి ఆపద తీసుకురాలేదు, హాని చేయలేదు ఎవ్వరికి. మేము ఎప్పుడు మాకు పుట్టి బుద్ధి ఎరిగి మేము ఎప్పుడు ఎవరిని హింసించలేదు. అయినప్పటికీ అష్ట కష్టాలు అంటారు చూసారా, అవన్నీ మాకే ఉన్నాయి. నిజంగా మమ్మల్ని హింసించిన వాళ్ళు కానీ, లేకపోతే నిజంగా క్రూరులు ఉంటారు చూసారా, వాళ్ళకి అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు సూపర్ హ్యాపీగా ఉన్నారు. మరి మేమెవరికి ఏమి హాని చేయనప్పుడు, మేము ధర్మబద్ధమైన జీవితాన్నే మేము అనుసరిస్తున్నప్పుడు మరి మాకెందుకు కష్టాలు? మేము ఇంకేమిటి, ధర్మానికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి? ఎందుకు ధర్మబద్ధమైన జీవితాన్ని మనం అసలు అనుసరించాలి? ధర్మాన్ని ఎందుకు పట్టుకోవాలి అని అంటే ఇది చాలా చిక్కు ప్రశ్న ఏమో అనిపిస్తుంది. దీనికి ఏంటి సార్ సమాధానం? చిక్కు ప్రశ్నలు అంటూ ఏమి ఉండవు అమ్మ. ఒకవేళ నాకు నాలెడ్జ్ లేకపోతే నేను చెప్పలేకపోయి కాదు మాట చెప్తున్నాను. అదే చిక్కు ప్రశ్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అది చిక్కుపడిందా, లేకపోతే సాఫ్ట్ గా ఉందా, ఇవన్నీ వేస్ట్. తెలిసినోడు కూర్చుంటే దేన్నైనా సరే విప్పేస్తాడు. ప్రశ్నే కదా, సంధించావు. నువ్వు కొంచెం తికమక పెట్టి అడిగి ఉండొచ్చు, నాకు అర్థం అవ్వకపోవచ్చు, నేను సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న ఎలా అయితే ఉందో, ఇప్పుడు మీరు మాట్లాడిన మాట ఏదైతే కష్టం కర్మ రూపంలో కుడిపేస్తుంది అంటారు కదా, ఇదే. అంటే చాలా మంది అంటుంటారు మేము ఎవరికి ఏమీ చేయలేదండి, కానీ మాకే ఎందుకు ఇంత కర్మ. మరి ఏది జరిగినా సరే కర్మ అని అంటే కర్మ అనేది ఏదో మనల్ని అనుభవింపచేస్తుంది. మనం నోట ఆ మాట వచ్చింది అంటే ఏం చేసామో తెలియని స్థితిలో ఉన్నాం, కర్మ అనుభవిస్తున్నాం అని అర్థమవుతుంది. ఇది అనుభవించేది కర్మ అని అర్థమవుతుంది, కానీ ఏంటి అనేది యోచించే స్థితిలో లేవు. ఎందువలన వచ్చింది అనేది తెలియదు. ఎందువలన వస్తుంది సార్? 100% మీకు న్యూటన్ థర్డ్ లా ఐడియా ఉందా? దేర్ ఈజ్ యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ టు సేమ్ రియాక్షన్ ఉంటుంది. అంటే కంపల్సరీ ఎక్కడో ఏదో జరిగింది, దానికి మనం ప్రతిఫలాన్ని అనిపిస్తాం. ఇది ఎప్పుడు అనుభవిస్తాము అంటే మనకి రెగ్యులర్ గా రోజు జరిగిపోతుంది. ఎప్పుడైతే మన ఒక బ్యాగ్, ఒక సామెత, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఒక బాగా డబ్బు ఉన్నటువంటి బాక్స్ తోటి ఎవరో వెళ్తున్నారు, దాని నిండా డబ్బులు ఉన్నాయి. ఎవడో ఒక దొంగ వచ్చి దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయాడు. దాన్ని అతను ఇష్టానుసారం ఖర్చుకున్నాడు. ఈ పోయిందని బాధపడుతున్నాడు, ఇంకోటి ఏదో చేసుకున్నాడు, వదిలేద్దాం. ఇతను బాధపడుతున్నాడు. ఇతను బలహీనమైనటువంటి క్షణంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు తప్పు ఎవరు చేశారు ఇక్కడ? దొంగ తప్పు చేశాడు, వెళ్ళిపోయాడు. ఆడు శుభ్రంగా ఆ డబ్బు ఉన్నంత వరకు హ్యాపీగా ఖర్చు పెట్టేస్తాడు, సంథింగ్ ఏదో చేసేస్తాడు. మరి వీడెప్పుడు ఈ కర్మను అనుభవిస్తాడు? వీడికి ఎప్పుడో ఒక బలహీనటువంటి క్షణం వస్తుంది. అంటే అన్నీ కోల్పోయి ఎప్పుడో వచ్చినప్పుడు దీని తాలూకు రిఫ్లెక్షన్ వాడు అనుభవిస్తాడు. అంటే ఇప్పుడు మరి ఇతను ఏం చేశాడు? మరి ఇతను ఏం తప్పు చేశాడు? ఇతను కూడా ఇంతకు ముందు ఎక్కడో దీనికి సంబంధించింది ఇదే కావక్కర్లా, ఇది సైకిల్ అంతే. సైకిల్ ఏదైతే చేస్తామో అది మనం అనుభవిస్తాం. ఇది ప్రధానమైనటువంటిది. ఇక్కడ మనం అంటే కర్మ ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బు పట్టుకెళ్ళడం ద్వారా అతను ఇంకోటి ఏదో చేయబోతున్నాడు. ఆ డబ్బుని పట్టుకెళ్ళడం ద్వారా అతను ఇంకోటి ఏదో చేయబోతున్నాడు. అంటే పరిణామం మారబోతూ ఉన్న సమయంలో దీన్ని అతను తస్కరించాడు. ఒకవేళ దానివల్ల మంచి జరగాల్సిన పరిస్థితి మారింది. ఈ పట్టుకెళ్ళిన డబ్బుతో ఒక 100 మందికి ఏదో చేద్దాం మంచి అనుకున్నాడు. ఆ మంచిని వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళకి అది పొందకుండా చేశాడు. అప్పుడు ఇక్కడ కేవలం ఇతను దొంగలించింది దొంగతనమే కదా. దీనికి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, అంటే కౌరవులు 100 మంది ఒకేసారి చనిపోయారు అనే మాట వినాలి అంటే ఆ తండ్రి ఎంత క్షోభ చేసి ఉండాలి. అంటే ఇలాంటివి ఎన్నో చేస్తే ఆ 100 కూడా కూడిన తర్వాత 100 మంది పుత్రులుగా వచ్చి, ఇప్పుడు ఒక మనిషిని చంపితే ఉరిశిక్ష వేస్తారు, 2 చంపితే ఉరిశిక్ష వేస్తారు, 3 చంపితే ఉరిశిక్ష. 100 సార్లు ఉరేయడానికి అవకాశం లేదు కదా. అంటే ఇలాంటి ఎన్ని తప్పులో చేస్తే
100 మంది పుత్రులాగా రావాల్సి వచ్చింది. ఉమ్. అంటే అప్పటి వరకు ఆ జన్మ తీసుకోవడం ఆగింది. 100 మంది పుట్టిన తర్వాత యుద్ధంలో 100 మంది ఒకేసారి చనిపోవడం, ఆ క్షోభని అనుభవించాలి. అనుభవించాల్సి వచ్చింది. అంటే ప్రతిదీ కూడా కౌంట్ అయి పక్కన ఉంటుంది. ఉమ్. ఇక్కడ అంతా కూడా జీవ పరిణామ క్రియ. మీరు అన్నారు మేము ఎవరికి ఏమీ హాని ఏమీ చేయలేదు. చేయలేదు మాకు తెలిసి. అంటే ఒక్కొక్క దానికి తీసుకుందాం. నేను కొంచెం శాకాహారంలో ఉంటాను కాబట్టి చాలా మంది మాంసాహారం విపరీతంగా మాంసాన్ని తింటూ ఉంటారు. అది జీవహింస మహానేరం అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఆ జీవి, ఆ కోడి, ఆ మేక ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇన్కార్నేషన్ పరిణామ క్రియలు ఎక్కడికో వెళ్ళాలి. వెళ్ళాలి. అవును. దాన్ని ఇక్కడ ఆపేసావు, ఉమ్. దాన్ని చంపేసాం. వధించవు. దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా వాడు చేసినవాడు ఆడు అమ్ముకున్నాడు, దాన్ని నువ్వు తిన్నావు. ఇక మేము ఏమి పాపాలు చేయలేదు, మేము కర్మ అనుభవిస్తున్నాం అంటే దాని కర్మ ఎవరు మొయ్యాలి? దాని కర్మని ఎవరైతే తింటారో వాళ్ళు మోస్తారా? మొయ్యాలిగా. ఇప్పుడు ఓరి దేవుడా. ఆ మేక ఉమ్. ఇంకొక ఎప్పుడో 7-8 సంవత్సరాలు బ్రతికి ఏదో అనారోగ్యంతో ఆ జీవిని విడిచిపెట్టాలి. ఇప్పుడు మధ్యలో దాన్ని ఆపావు. సో అది మోయాలి. జీవ పరిణామ క్రియ మరి ఎవరు చేస్తారు? నువ్వేం అక్కర్లేదు, మేము అంటే ఆ 20 కేజీలు 30 కేజీలు 40 కేజీల వెయిట్ని మాకు ఇచ్చేయమ్మా, నువ్వు నెక్స్ట్ ఇన్కార్నేషన్కి వెళ్ళిపోని పంపించినప్పుడు ఇది అప్పుడు బోల్డ్ అని కోళ్ళు, బోల్డ్ అని మేకలు. ప్రతి ఆదివారం అద్భుతంగా జరుగుతున్నటువంటి వధ. ఇప్పుడు మీరు వెజిటేరియన్, నేను వెజిటేరియన్, మరి మనం తినట్లేదు, మరి మనకు కూడా ఉన్నాయి కదా కష్టాలు, మనకెందుకు వస్తున్నాయి? అమ్మ అదే ఇప్పుడు నేను 2017 వరకు తిన్నాను. నాకు తెలుసో తెలియకో తిన్నాం కదా, దానివల్ల వచ్చింది. అంటే మీరేం చేశారు అంటే పుట్టుకతో అంటే కేవలం ఒక ఇదనే కాదు, ఇంకేం క్యారీ చేస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. కర్మలు మనం చూపులతో కర్మలు చేస్తాము, చెవులతో వాక్కుతో. చేస్తాము, వాక్కుతో చేస్తాం. అంటే మనం దేంతో అయితే చేసామో దానికి సంబంధించి ఆ బలహీన క్షణాలు, అంటే మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారా? మిమ్మల్ని ఎక్కువ అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నాయా? మీ వెహికల్ వెళ్తూ సడన్ గా ఎక్కడైనా ఇబ్బంది పెట్టేస్తుందా? లేదండి. అది చూడు, అంటే ఎవరికి అలా రావు. అంటే బాగున్నాం, సంతోషం, భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎంత ఉందో దాంతో అయితే సంతృప్తికరంగానే జీవితం ఉంది. అది చాలంటారా? అది చాలు. ఉమ్. తృప్తి పడకుండా అత్యాశకు పోతే ఇబ్బంది పడతాం. సో ఏదైనా వాచా దోషం చేసి, ఇప్పుడు మిమ్మల్ని నేను ఏదో హర్ట్ చేశాను ఏదో మాటతో, మీరు నన్ను తిరిగి అనలేదు, సో మీ కర్మని మోయాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎస్. అంటే నేను ఏదైతే ఒకవేళ నేను ఏదో తెలుసో తెలియకో ఏదో పాపం చేసి ఉన్నానమ్మా, తప్పు చేసి ఉన్నానమ్మా, దాన్ని నువ్వు 10 మందికి స్ప్రెడ్ చేసావు. అందుకని చెప్తారు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పుని చెవుల్లో వేసుకుని నాంచేవాళ్ళు నన్ను శుభ్రంగా నాలుగుతో నాకేస్తారట. ఒక అమ్మాయి ఏదో తప్పు చేసింది, ఈ అమ్మాయి రే అది అలాంటిదా ఇలాంటిదా అని చెప్పుకుంటారు చెవుల్లో, ఈడు నాలుగుతో నాకేసి ఆడి చెవులో పెడతాడు, మళ్ళీ ఈడు దాన్ని నాలుగుతో నాకేస్తుంటారు. ఇక్కడ పిల్ల కర్మ అంతా వీళ్ళు తీసేసారు. 10 మంది మన గురించి మాట్లాడుకుంటే నెగిటివ్ ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే అది వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నారు. గాసిపింగ్స్ చేయొద్దు దీన్ని బట్టి. ఇప్పుడు రామనామం ఉచ్చరించడం వల్ల ముక్తిని మోక్షాన్ని పొందుతాం, జ్ఞానాన్ని పొందుతాం. అదే నాలుగుతో ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. అశుద్ధాన్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తాం? నాలిక లేకపోతే మాట స్ప్రెడ్ అవ్వదుగా. అంటే మాటతో కూడా చేసి ఉండొచ్చుగా. నేను బాధపడుతున్నాను అంటే, నేను ఇబ్బంది పడుతున్నాను అంటే, నేను కష్టపడుతున్నానంటే, నేను చేసినటువంటి అది చేతులతో చేసినటువంటి కర్మ కావచ్చు, ఈ పంచేంద్రియాలతో ఏదైనా ఏ దాంతో అంటే చాలా మంది అంటారు ఇప్పుడు మేకలు కోళ్లే కాదు మరి వంకాయలు ఇదో పిచ్చి ప్రశ్న అడుగుదాం అనుకుంటా. వాటికి ప్రాణాలు లేవా? అయ్యో వాటికి నోరు లేదు కాబట్టి వాడికి తెలియదు, స్పర్శ లేదు కాబట్టి వాడికి తెలియదు, అవి కూడా మరి ఎలా సార్? అంతే. దానికోసమే భగవంతుడు అంటే మనం బ్రతకాలి కాబట్టి కొన్ని కర్మలు అయితే మనం ఆచరించాలి. ఆ ఆచరించే కర్మల్లో ఇలాంటి చిన్న చిన్న దోషాలకి, ఇది పెద్ద దోషాలు కాదు, అది గిలగిల కొట్టుకోవడం ఉండదు, రక్తాన్ని చిందించటం ఉండదు, మాంసం ఉండదు. ఇదేది అంటే మన శరీరానికి అది మృతం. ఇప్పుడు ఒక తోటకూర కట్ట పట్టుకెళ్ళి వండుకుంటా లేకపోతే పక్కన పెట్టుకో, అది పెద్దగా ఇబ్బంది పెట్టదు ప్రకృతి. అదే ఒక మృత కలేబరాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని వండుకోకపోతే కుళ్ళిపోయి చచ్చిపోతుంది. ఉండగలం అక్కడ? ఉండలేం. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం అంత. ఇది కూడా కుళ్ళుతుందేమో గానీ ఇది పౌష్టికంగా మారిపోతుంది, కంపోస్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకొక జీవికి జన్మనివ్వడానికి ఆధారంగా మారుతుంది. ఈ మృత కలేబరం అలా కాదు కదా, మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలాంటివి చేయకూడదు. ఇక్కడ దీనికి కూడా అది కూడా శాస్త్రం తప్పుగానే చెప్పబడింది. అందుకనే దానికోసమే మనం చేసే యజ్ఞాల్లో భూత యజ్ఞం అని చెప్పేసి అని మనం తినే ప్రతి మెతుకులో ఒక 3 గుప్పెళ్ళు పక్కకు తీసి ముందు అది వాళ్ళకి చెల్లించడం ద్వారా
కొంత ప్రక్షాళన జరుగుతుంది. Right. అలాగే మనం సంధ్యావందనం కంపల్సరీ ఆచరిస్తాం, ఆచరించాలి. ఆ ఆచరించే దాంట్లో యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే. ఒకవేళ మనసులో యదహ్నాత్ అప్పుడే ఆ క్షణమే తప్పు జరిగితే అప్పటికప్పుడే నిష్కృతి. అప్పటికప్పుడే మనం దాన్ని నిష్కృతి చేయగలం. అంటే దీనివల్ల ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేదు. ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడితే ఈ మంత్రం చదివేస్తే పోద్దా? పోదు. ఎందుకంటే అతను మనిషిని బాధ పెట్టాం. ఒకవేళ తెలుసో తెలియక చిన్న చిన్నవి ఏమన్నా జరిగితే యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. దానికి ఉంటుంది, అది క్లియర్ అవుతుంది. అంతే. రైట్ సార్. అయితే మరి ఇన్ని తప్పులు ఎలాగో జరిగిపోయి జరుగుతూనే ఉంటాయి, ఇకపై జరుగుతాయి కూడా. క్షమార్పణ చెప్పే విధానం ఏదైనా ఉందా, చెప్తారా? అద్భుతంగా వేద పఠనం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో సంచరించడం, వేదాలు నేర్చుకున్నటువంటి సత్పురుషులు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, చిన్న పెద్ద శ్లోకాలు వినటం, వేదాన్ని అనుకోవటం, తెలుసుకోవాలనుకోవడమే దీనికి నిష్కృతి. ఎందుకంటే వేదవాంగ్మయంలో ఇవన్నీ ఉన్నాయి. మనం ఏమేం కర్మలు చేస్తాము, కర్మలకి ప్రక్షాళన ఏంటి, చిన్న చిన్న మంత్రాలు, అద్భుతమైనటువంటి మంత్రాలు. అంటే సాధించాలి. ఊరికే మన శరీరం ఉంది, శ్రీ విద్యా ఉపాసన ఉంది, శ్రీ విద్యా ఉపాసనలో నీకు మోక్షం ఉండదు. ఆవిడ మూడు ఫలితాలను ఇస్తుంది మనకేంటి, ధర్మము, అర్థము, కామ్యము. అంటే భగవంతుడు ఆరాధన ఎందుకు చేస్తామంటే మోక్షం కోసం చేస్తాం. ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలు. శ్రీ విద్యలో ధర్మము, అర్థము, కామ్యము, కోరికలు కూడా నెరవేర్చేసుకోవచ్చు. ధర్మబద్ధంగా, అర్థబద్ధంగా. అంటే అర్థం అంటే సంపదలతో కోరికలన్నీ నెరవేర్చుకో, హ్యాపీగా ఉండు. అప్పుడు తర్వాత మోక్షం గురించి ఆలోచించు. అంటే భగవంతుని శరణు వేడుకోవడం, అంటే వేద ప్రమాణమైనటువంటి మంత్రాలని వినడం ద్వారా కానీ పఠించడం ద్వారా కానీ మనకి అద్భుతమైనటువంటి ముక్తి, మోక్షం లభిస్తుంది. ఈ పాపాల నుంచి కూడా బయటపడేటటువంటి జ్ఞానం వచ్చేసింది, మనం ఇంక పాపాలు చేయాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఎన్నెన్నో తప్పులు జరుగుతాయి, నేర్చుకుంటున్నారు కూడా. చెప్తారుగా, వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మిత.